వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది, వెళ్ళరా వెళ్ళి నా మేనకోడలు మెల్లో తాళి కట్టి మా అన్నయ్య వదిన వాళ్ళ ప్రాణాలు కాపాడు అనేది అంటూ ఉంటుంది. వాళ్ళకి అలాంటి కర్మ రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి తాళి కట్టు అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి నర్మదా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే తాళిబొట్టు తీసుకొని ధీరజ్ చేతిలో అయితే పెడుతూ ఉంటుంది. వెళ్ళు నా మేనకోడల మెల్లో తాళి కట్టేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టు, నువ్వే చేయగలవు ఈ పని అని చెప్పి వేదవతి అయితే అలా అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది అని అంటే, ఇంకేం మాట్లాడకరా, నువ్వు వెళ్ళి ప్రేమ మెల్లో తాళి కట్టి మా అన్నయ్య వదిన వాళ్ళ ప్రాణాలు కాపాడు అని చెప్పి అంటూ వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక సాగర్ ధీరజ్ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఇక పోలీసులు అయితే డోర్ నాక్ చేస్తూ ఉంటారు. ఎవరు లోపల ఉన్నారు తీయండి అనేది అంటూ ఉంటారు. ఇక ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే పోలీసులు అయితే వెనక నుంచి వచ్చి డోర్ తీయండి అనేది గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. డోర్ నాక్ చేస్తూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే వెనక నుంచి వచ్చి ప్రేమకి కట్లు అయితే ఇప్పేస్తూ ఉంటాడు. అలా కట్లు ఇప్పేసి తనకే మాస్క్ అవి తీస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ని అక్కడ చూసి ప్రేమ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అమ్మవారి దయ వల్ల అమ్మవారి తాళిని తీసుకొచ్చి ధీరజ్ అయితే ప్రేమ మెల్లో కడుతూ ఉంటాడు. అలా ప్రేమ మెల్లో కడుతున్న ధీరజ్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ ఏం చేయలేక ప్రేమ మెల్లో తాళి కడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావని గట్టిగా ప్రేమ అన్న, ప్రేమ ఎంత ఇచ్చేసినా ధీరజ్ అయితే తన మెల్లో తాళి కట్టేస్తూ ఉంటాడు. ఏంట్రా చేసావు అని చెప్పి గట్టిగా తోసేస్తూ ఉంటుంది. అప్పటికే ధీరజ్ తన మెల్లో తాళి కట్టేస్తూ ఉంటాడు. అలా తాళి కట్టేసి ధీరజ్ అయితే ప్రేమ కాసి అలా జాలిగా చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీడు నా మెల్లో తాళి కట్టేశాడా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ చేసిన పనికి ప్రేమ షాక్లో అలా ఉండిపోతుంది.